హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ అండ్ క్విక్ టేస్టీ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ రెసిపీ. ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు లేదా ఫెస్టివల్స్ అప్పుడు మన మైండ్లో మెదిలే మొదటి రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. ఫ్రెండ్స్, గులాబ్ జామ్ చేయాలంటే మనకు బేసిక్గా గులాబ్ జామ్ మిక్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. గులాబ్ జామ్ మిక్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో జ్యూసీగా జామున్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో కొన్ని టిప్స్తో చూపించబోతున్నానండి. మీరు వీడియోని జాగ్రత్తగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇవి ఎంత జ్యూసీగా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇంకా ఆలస్యం చేయకుండా దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగాక ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకొని ఈ పిండిని మనము రోస్ట్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మంటని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి అనేది ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోధుమ పిండిని ఫ్రై చేసుకోవడం వలన జామున్స్ అనేది స్మెల్ రాకుండా చక్కగా వస్తుంది. ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలకి మనకు గోధుమ పిండి అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ పిండిని మనము పక్కన పెట్టేసుకుందామండి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలండి. ఆలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ అదే బాండి మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. అలానే ఫ్రెండ్స్, 1.5 కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని షుగర్ని కరిగించుకోవాలండి. ఈ షుగర్ సిరప్ అనేది మనకు పాకం ఏమీ రావాల్సిన అవసరం అయితే లేదండి. షుగర్ అంతా కరిగే వరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ షుగర్ని కరిగించుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా ఒక పొంగు వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పాకం అనేది రానవసరం లేదండి. ఇలా మనము చేతితో పట్టుకుంటే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా పాకం అనేది ప్రిపేర్ అయిపోయాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. అలానే ఫ్రెండ్స్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వలన మనకు జామున్స్కి పాకం అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు గోధుమ పిండి అనేది కంప్లీట్గా చల్లారిందండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. పాలపొడి అనేది మీ ఇష్టం అండి, ఏ బ్రాండ్ పాలపొడి అయినా తీసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకోవడం వలన ఈ జామున్స్ అనేది మంచి కలర్ఫుల్గా వస్తాయండి. అలానే మనకు జ్యూసీగా ఉంటాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొంచెంగా వేసేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము పాలు అనేది ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెం చూసి వేసుకోవాలి. మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అలానే మనం పిండిని ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదు. ఫ్రెండ్స్, కొంచెం ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఎయిర్ బబుల్స్ అనేది ఇలా రావాలండి. ఇలా ఎయిర్ బబుల్స్ అనేది ఏర్పడకపోతే పాకం అనేది జామున్స్ అస్సలే పీల్చుకోవు. ఫ్రెండ్స్, మనం పిండి కలపడంలోనే ఉంటుందండి. ఇలా పిండి కలుపుకున్నాక దీనిపై మూతను పెట్టేసుకొని 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి పిండిని బాగా నీట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి నీట్ చేసుకున్నాక ఇందులో నుంచి కొంచెంగా పిండి ముద్దను తీసేసుకొని మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వీడియో క్లిప్లో చూపించినట్టుగా చేసుకోవాలండి. 2 చేతుల సహాయంతో ఇలా ఈవెన్గా రౌండ్ బాల్లా చేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంత చక్కగా వచ్చిందో. మనం పిండి అనేది కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనకు ఈ బాల్స్ అనేది రౌండ్గా వస్తుంది. ఫ్రెండ్స్, చూడండి, నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఇలా అన్ని జామున్స్ని ప్రిపేర్ చేసేసుకొని వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇలా జామున్స్ అన్ని రెడీ అయ్యాక చూడండి ఫ్రెండ్స్, ఒక జామున్ అనేది నేను మీకు విరిపి చూపిస్తాను. లోపల మనకు ఎయిర్ బబుల్స్ అనేది ఇలా రావాలండి. ఇలా ఎయిర్ బబుల్స్ వస్తేనే మనకు జామున్స్కి షుగర్ సిరప్ అనేది చక్కగా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంత చక్కగా వచ్చిందో లోపల ఎయిర్ బబుల్స్ అనేది ఏర్పడి. ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది లో హీట్లో ఉండాలండి మనం జామున్స్ వేసేటప్పుడు. అలానే వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేయడం వలన జామున్స్ లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతాయండి.
చూడండి ఇలా కొంచెం ఇవి పైకి తేలాక వాటి అంతటా అవే రెండొక వైపుకి టర్న్ అవుతాయి ఫ్రెండ్స్. మనం టర్న్ చేయకపోయినా ఇలా కలుపుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని మరలా స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచి కలర్లోకి వచ్చాక మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని వీటిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనము ఈ జామున్స్ని లాస్ట్ వరకు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని మనం తీసేసుకొని షుగర్ సిరప్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మరలా స్టవ్ ఆన్ చేసి షుగర్ సిరప్ని వేడి చేసుకోవాలండి. షుగర్ సిరప్ అనేది మనకు బాగా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా స్టవ్ ఆన్ చేసి షుగర్ సిరప్ వేసుకున్నాక షుగర్ సిరప్లోనికి ఈ జామున్స్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయకూడదండి. ఒక 2 నిమిషాల వరకు స్టవ్ ఆన్లోనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఒక 2 నిమిషాల వరకు ఇలా స్టవ్ ఆన్లో ఉంటే మనకు వేడితోని షుగర్ సిరప్ అనేది పీల్చుకుంటాయండి జామున్స్. ఇలా 1-2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపై మూతను పెట్టేసుకొని 1 గంట 2 గంటల వరకు పక్కన పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ నేను ఒక 1 అవర్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. మనకు సైజ్ కూడా డబల్ అవుతుందండి. అలానే షుగర్ సిరప్ని పీల్చేసుకొని ఎంత జ్యూసీగా రెడీ అయిపోయాయో చూడండి. నేను విరిపి కూడా చూపిస్తానండి. చాలా టేస్టీగా అలానే జ్యూసీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.